హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్. ఈరోజు కానిస్టేబుల్ యాడ్ మార్క్స్ హియరింగ్ ఉంది. ఇది అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి అనేది కొంతమంది అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. అది ఆశ్రయించి కూడా దగ్గరగా హైకోర్టు దగ్గరికి వెళ్ళి 2 years పైన అవుతుంది. వీళ్ళు అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారం ఏమిటంటే, వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ సింగిల్ బెంచ్లో మాకు నెగిటివ్ వచ్చినా కానీ జడ్జి గారు క్వశ్చన్లు మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. అయితే సింగిల్ బెంచ్లో 3 questions మిస్టేక్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని జడ్జిమెంట్ ఇచ్చారంట. అయితే దాన్ని ఏం చెప్పారు అంటే ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్గా అని చెప్పారంట. వీళ్ళు ఏం చేశారంటే అభ్యర్థులు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఈ డివిజన్ బెంచ్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఈరోజు హియరింగ్కి వచ్చిందనమాట. ఇలా వాళ్ళు పెద్ద పెద్ద మంత్రులను కలిశారంట, ఎమ్మెల్యేలను కలిశారంట, రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారంట. చాలామంది వాళ్ళకు తోచినంతగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు తీసుకున్నారు. అయితే ఈరోజు హియరింగ్ ఉంది. ఈరోజు హియరింగు 154 అనమాట. కోర్ట్ నెంబర్ 19లో సీరియల్ నెంబర్ వచ్చేసరికి 154. ఇది ఈరోజు హియరింగ్కు వస్తుందా రాదనేది కొంచెం సస్పెన్షనే, చెప్పలేం. ఎప్పుడు వస్తుంది, ఈరోజు ఏ టైంలో వస్తుంది అనేది చెప్పలేం. కాబట్టి ఈరోజు ఫైనల్ డెసిషన్ అని చెప్పారు వాళ్ళు. సో ఏం జరిగిద్దని చూద్దాం. కాకపోతే వాళ్ళకైతే పాజిటివ్గానే ఉందని వాళ్ళను చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం అయితే మాకైతే చాలా పాజిటివ్గానే ఉంది. అయితే ఎన్ని మార్క్స్ అనేది 3 నుంచి 5 లోపు అనేది ఎవరు చెప్పలేమండి. జడ్జి గారి నిర్ణయం, అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి మనం ఎవరు చెప్పలేరు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 3 to 5 రావచ్చు అని అంటున్నారు. చూడాలి ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ఏంటనేది. ఓకే, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి అయితే ఓకే బ్రో అని కనుక్కుంటాం జరిగింది. ఓకే, థ్యాంక్స్ అన్న, చేయండి, వీడియో చేయండి, మాట్లాడండి, తప్పలేదు, మా గురించి కూడా చెప్పండి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మహా అయితే మార్క్స్ యాడ్ అయితే ఒక 20 నుంచి 30K లోపు, 20,000 నుంచి 30,000 లోపు మ్యాక్సిమం రావచ్చు. అంటే ఎన్ని మార్క్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 1, 2, 3, 4, 5 లోపు, 5 వస్తేనేమో ఇంతమంది, 4 మార్క్స్ వస్తేనేమో ఇంతమంది వస్తాయి. కాబట్టి వాళ్ళైతే మంచిగా ఫైట్ చేస్తున్నారు. 2 years నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమో చూద్దాం, వాళ్ళ అదృష్టాన్ని బట్టి దేవుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఇది లాస్ట్ అవకాశం, ఇంకా అవకాశం లేదు. యాడ్ అయితే మాకు మంచి న్యాయం చేసినట్టే. ఎందుకంటే మేము 2 years నుంచి పోరాడుతున్నాం. దాంట్లో సింగిల్ బెంచ్లో ఇచ్చింది మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో చూడాలన్నా ఏం జరుగుతుంది అని చెప్పారు. ఓకే బ్రదర్, దేవుడి దయ వల్ల మీకు ఏమన్నా దేవుడు అవకాశం ఇస్తే మంచిదేనా అనుకున్నాను. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు అని చెప్పాను. ఓకే, ఎనీవే వీడియోస్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.